హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా ఇవాటి నుంచి పీకేఎల్ ప్రో కబడ్డీ లీగ్ 12th సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఇవాళ కొద్దిగా అడావిడిగా నడిచింది. సో మనకి సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడతాం ఇప్పుడు మనం. ఎందుకంటే ఎంతో ఇష్టమైనటువంటి బెంగళూరు బుల్స్ వర్సెస్ పునేరి పల్టన్ మ్యాచ్ అయితే జరిగింది. కానీ ఫస్ట్ డేనే మనకి హిస్టరీ అయితే రిపీట్ అయింది. ఏంటంటే ఈ సీజన్లో కొత్తగా ఈ టై రూల్స్ అయితే చేంజ్ చేశారు. ఈ టై అయితే మనకి రూల్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే లాస్ట్ సీజన్ అట్లుండే టై అయితే ఈచ్ టీమ్ గెట్స్ 3 points అన్నట్టుండే. కానీ ఈసారి అది కాదు. దానికి వింతలుగా ఎంతంటే ఇప్పుడు మనము ఈ సెమీఫైనల్స్ చూస్తాం కదా, టై అయితే మనకి కొన్ని రూల్స్ పెట్టి 5 రేట్స్ ఇచ్చి ఈచ్ టీమ్కి, తర్వాత అది టై అయితే ఇంకొక గోల్డెన్ రేడ్ అనో అట్లాంటి ఉంటుండే. సో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారనమాట ఈ సీజన్లో. సో మనం ఆ రూల్స్ విన్నప్పుడు ఓకే టై అయినప్పుడు చూద్దాంలే, ఇంకెప్పుడు అవుతుంది సీజన్ మొదలు, అప్పుడు వరకు చూద్దాంలే అనుకున్నట్టుండే. కానీ దానికి కొంచెం షాక్ అయితే అయ్యింది. ఎందుకంటే స్టార్ట్ అయిన డేనే మనకి టై అయితే జరిగింది. మనకి ఎంతో ఇంట్రెస్టింగ్ కుతూహలం కలిగించినటువంటి మ్యాచ్ హిస్టరీలో మనకి ఎప్పుడు ఏదంటే ఈరోజు జరిగినటువంటి బెంగళూరు బుల్స్ అండ్ పునేరి పల్టన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచే ఇంట్రెస్టింగ్గా ఉండే. ఇంకా దాంతో మనకి ఆ టై బ్రేకర్ మ్యాచ్లు ఎప్పుడు కూడా మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎందుకంటే మనకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే మ్యాచ్ పోయిన విధానం ఒక ఎత్తు అయితే, ఆ టై బ్రేకర్ జరిగే విధానం ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది మనకి. ఎప్పుడు అంతే, మనం మ్యాచ్ బోరింగ్ అయినా కూడా బోరింగ్ అయ్యేటువంటి ప్రసక్తి ఉండదు. ఎందుకంటే టై అంటేనే మనకి నువ్వా నేనా అన్నట్టు ఒక జుగల్ మంది అయితే చూస్తాం. కాబట్టి టీం నుంచి బోర్ అయ్యే ప్రసక్తి ఉండదు. కానీ సో చెప్తున్నా, ఎందుకంటే మనకి ఆ లెవెల్లో తీసుకెళ్ళి కూర్చోబెడతారన్నమాట అప్పుడు. సో అది జరిగింది. అది లాస్ట్లో ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి తీసుకొస్తే ఇప్పుడు మనకి బెంగళూరు బుల్స్కి ఫుల్ ఆన్ సపోర్ట్ అయితే ఉండే. కానీ హృదయాలు గెలిచారు కానీ మ్యాచ్ గెలవలేకపోయారు. ఓకే, పోస్ట్ మ్యాచ్ ఎప్పుడు దేవుడికే, అది మనకు తెలిసిన విషయమే ఏ దాంట్లో అయినా కూడా. కానీ ఇది గెలిచేటువంటి మ్యాచ్. సో టై బ్రేకర్లోనే మళ్ళీ టై అయ్యేటువంటి ఛాన్స్ వచ్చిండే. ఎప్పుడంటే ఆకాష్ షిండే, మనం ఎప్పుడు మన ఆపద్ బాంధవుడు అంటుంటాం కదా. ఈ సీజన్ మన బెంగళూరు బుల్స్కి దొరికినటువంటి ఒక టాప్ రైడర్, ఆ రైడర్తోనే పొరపాటు ఇది జరిగింది. ఎప్పుడు అంటే ఆ టై బ్రేకర్ ఆడినప్పుడు 4th రైడ్ వెళ్తాడు కానీ దొరికిపోతాడు. కాలెట్లు వెనక నుంచి ఇట్లా తన్నింటే ఒక పాయింట్ అయితే వచ్చేది. కానీ తన్నకుండా వంగేశాడు కాబట్టి అక్కడ వెనక నుంచి పొట్ల ఆగేశారు. ఇంకేం చేయలేరు కాబట్టి సో ఇంకా ఆ పాయింట్ అటు నుంచి పోయింది. ఇంకా మ్యాచ్ గోయిందా వెళ్ళిపోయింది. ఓకే, ఫస్ట్ మ్యాచ్ ఇంకేం చేయలేం. కానీ బెంగళూరు బుల్స్ నమ్మలేకపోతారు. కానీ ఫస్ట్ మ్యాచే వాళ్ళు పునేరి పల్టన్ లాంటి టీంని బెదిరించారు. బాగా గడగల్లా కొట్టుకునేలా చేశారు. సో ఇది నచ్చింది. కానీ ఇట్లే ఇంటెంట్ తోటి ఆడితే మన బెంగళూరు బుల్స్ ఇంకా ముందుకు వెళ్తుంటారు. ఇంకా బాగానే పైన టాప్ వెళ్ళే పొజిషన్స్కి వెళ్ళేటువంటి సత్తా ఉంది. ఎందుకంటే మనకు తెలుస్తుంది, అఫ్కోర్స్ అక్కడ రైడర్స్ అంత లేకపోయినా అక్కడ బాగా సపోర్ట్ ఉంది. కొద్దిగా ఆకాష్ షిండే మీద అంత మన నమ్మకం ఉంది మనకి. ఈ మ్యాచ్లో చూసాం మనం. సో ఇంకా డిఫెన్స్ బాగానే ఉంది మనకి. ఆ కోట్లు పెట్టి యోగేష్ని తీసుకున్నారు. కానీ ఓకే, మనకి నచ్చినటువంటి ప్లేయరే. ఓకే, అట్లా మేనేజ్ అయిపోవచ్చు. సో ఇంకా అటువైపు ఏమో ఈయనున్నాడు అంకుష్. ఓకే మనకి. సో ఇంకా ఇటుపక్క బాడీ బ్లాకర్లు కూడా మనకు ఉన్నారు. కాబట్టి డిఫెన్స్ సెట్ అయింది. కానీ రైడింగ్లో ఆకాష్ షిండేకి ఇంకొద్దిగా సపోర్ట్ అట్లా అందించేటువంటి ఒక రైడర్ దొరికిపోతే మనకి కొద్దిగా బాగుంటుందని చెప్పొచ్చు. సో ఇంకా కొద్దిగా చూసుకుంటే బాగుంటుంది. మన కోచ్ బీసీ రమేష్ గారు మంచి టీంనే సెట్ చేశారు. కానీ ఇంకొక రైడర్ ఎవరైనా ఉంటే ఆ లాస్ట్ సీజన్ లెక్క దెబ్బ కొట్టుకుండా ఉంటుందని ఒక నా నమ్మకం. సో ఇంకా అది మినహాయిస్తే ఇంకా టీం మాత్రం బాగుంది. ఇంకా అటుపక్క పునేరి పల్టన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ డిఫెండర్స్ బాగానే ఉన్నారు. అఫ్కోర్స్ కొద్దిగా టీంలో కొన్ని చేంజెస్ జరిగింది. కానీ ఇంకా రైడింగ్ డిపార్ట్మెంట్లో అక్కడ బెదిరింపు పుట్టించేటువంటి రైడర్లు ఉన్నారు. మోహిత్
పంకజ్ మోహితే ఒకవైపు అయితే అస్లాం ఇనామ్దార్ ఇంకా సచిన్ కూడా ఉన్నాడు కాబట్టి ఆయన టై బ్రేకర్ దీంట్లో వచ్చాడు. ఆయన వచ్చినా కూడా దొరికిపోయారులే కానీ. సో ఇంకా ఆయన ఉన్నారు కాబట్టి మనకైతే మంచి రైడరే అతను. సో ఇంకా ఇంత మంచి ప్లేయర్లు పెట్టుకున్నారు కాబట్టి పునేరి పట్టణం స్ట్రాంగే. సో అక్కడ మోహిత్ గోయత్ లేకపోయినా కూడా ఇంకొకరు ఉన్నారు, ఆయన పేరు మర్చిపోయాను నేను. సో ఆయన కూడా మంచి రైడర్గా చేసి సూపర్ రైడ్లు అయితే జరిగాయి ఈ మ్యాచ్లో. సో ఓకే, మంచిగానే రాణించారని చెప్పొచ్చు. పునేరి పట్టణం అంత ఈజీ కాదు. పునేరి పట్టణం లాంటి స్ట్రాంగ్ టీం అక్కడ. అభినేష్ నటరాజన్ 20 లాంటి ఒక డిఫెండర్స్, గురుదీప్ లాంటి డిఫెండర్స్ ఉన్నారు, ఇంకా కార్నర్ స్ట్రాంగ్ ఉన్నాయి. అటువంటి టీంలో ఇక్కడ యంగ్ టీం వచ్చి ఒక గుర్తింపు లేనిటువంటి ప్లేయర్స్, యంగ్ టీం వచ్చి అక్కడ పునేరి పట్టణ్ గడగడగడగల్లా ఉడికించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. కాసేపు అక్కడ మన లెజెండ్ అజయ్ ఠాకూర్ గారు అయితే కూడా ఓడిపోయారు. సో ఇటువంటివన్నీ మనం చూసాం కాబట్టి మనకి బెంగళూరు బుల్స్ ఎటువంటి స్ట్రాంగ్ టీమ్ కనిపిస్తుంది. ఇంకా వచ్చేటువంటి అపోనెంట్స్ టీంని కూడా గలగలగల కొట్టిస్తాయి. సో ఇటు యంగ్ బ్లడ్ని మనం ఎప్పుడు ముందుకు తీసుకెళ్ళాలి. సో అప్పుడే మనకి కొత్త అర్జున్ దేశ్వాల్, కొత్త పవన్ షెహరావత్ లాంటి ఒక ప్లేయర్స్ పుట్టుకొని వస్తారు కాబట్టి సో ఎంకరేజ్మెంట్ నీడెడ్. సో ఇంకా పునేరి పల్టన్కి అయితే మనకి ఏం చెప్పలేము, లాస్ట్లో గెలిచేసారు, ఎట్లో గట్ల ముక్కి ఇట్లా తోస్తారని చెప్పొచ్చు. సో గుడ్, పునేరి పల్టన్ మంచి కంబ్యాక్ ఇచ్చింది లాస్ట్లో. సో అక్కడ ఫైనలీ టై బ్రేకర్లో చెయ్యెత్తుకుంది. సో ఇంకా అది గైస్ ఇవాటి మ్యాచ్ మనకి హిస్టరీ క్రియేట్ అయిన ఫస్ట్ డేనే టై బ్రేకర్ అయితే చూసాం మనం. సో ఇంకా ఫర్దర్ వీడియోస్ వస్తుంటాయి, దానికైతే మీరైతే క్యాచ్అప్గా ఉండండి. ఇంకా పీకేఎల్లో సంబంధించినటువంటి వీడియోస్ వస్తాయి. సో బెంగళూరు బుల్స్ ఇంటికి పోయింది, ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది అంతే. ఇంక ఇంటికి పోయిందంటే అట్లా కాదు, ఇంకొస్తారు నెక్స్ట్ మ్యాచ్. సో ఇంక సపోర్ట్ ఉంటాయి. ఇంక పునేరి పల్టన్ అయితే గెలుచుకుని విజయవంతంగా పోతుంది హ్యాపీనెస్తోని. సో ఫస్ట్ డే ఇట్లా ముగిసింది. ఇంకా ఫస్ట్ మ్యాచ్ గురించి చెప్పలేదు అనుకోకండి. ఫస్ట్ మ్యాచ్ మనకి తమిళ్ తలయవాస్ అయితే ఘన విజయం చేరుకుందని చెప్పొచ్చు. సో అది ఈ వీడియో. సో ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్, బాయ్.